నమస్కారం. ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను లక్ష్మి. శ్రీ విశ్వసునామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు ఆశ్వీజ మాసం తిథి శుక్ల నవమి మధ్యాహ్నం 2:23 తదుపరి దశమి. నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా. ఇక రాహుకాలం పగలు 12 గంటల నుంచి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. వర్జము మధ్యాహ్నం 1:28 నుంచి 3:02 వరకు. అమృత గడియలు రాత్రి 10:45 నుంచి 12:21 వరకు. ఇక ఈ రోజు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఎవరికి అదృష్టం కలిసొస్తుంది, ఎవరికి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి, ఎవరిపై శని ప్రభావం ఉంటుంది, ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ముందుగా మేషరాశి. మేషరాశి వారికి సమాజంలో ప్రముఖులతో చర్చలకు అనుకూలమైన రోజు ఇది. వృత్తి వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు అనుకూలంగా సాగుతాయి. ఆలోచనలు అనుకూలంగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఉద్యోగమున సమస్యలు అధిగమిస్తారు. ఇక తర్వాతి రాశి వృషభం. వృషభ రాశి వారు చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు తప్పవు. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ అవసరం. ఆకస్మిక ధన వ్యయ సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలు అంతగా రాణించవు. వ్యాపారమున కీలక సమయాలలో నిర్ణయాలు తీసుకోలేరు. ఇక తర్వాతి రాశి మిథునం. మిథున రాశి వారిని ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి అధికమవుతుంది. కుటుంబ బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి. బంధుమిత్రులతో చిన్నపాటి వివాదాలు తప్పవు. నిరుద్యోగులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఉద్యోగమున కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక తర్వాతి రాశి కర్కాటకం. కర్కాటక రాశి వారికి బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ముఖ్యమైన పనుల్లో అవరోధాలు కలిగినా అధిగమించి ముందుకు సాగుతారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. ఉద్యోగమున ఆలోచించి ముందుకు సాగడం మంచిది. ఇక తర్వాతి రాశి సింహం. సింహరాశి వారికి కీలక సమయంలో బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో పరిస్థితులు అనుకూలంగా మారతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. ఇక తర్వాతి రాశి కన్యారాశి. కన్యారాశి వారికి ఉన్న దీర్ఘకాలిక రుణ బాధలు తొలగిపోతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కుటుంబమున అవసరానికి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపారమునకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. ఇక తర్వాతి రాశి తులారాశి. తులారాశి వారికి రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. మానసిక సమస్యలు చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపార ఉద్యోగాలు ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఇక తర్వాతి రాశి వృశ్చికం. వృశ్చిక రాశి వారు చేపట్టిన పనులు శ్రమాధిక్యతతో కానీ పూర్తి కావు. ఆత్మవిశ్వాసంతో వివాదాల నుంచి బయటపడతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలలో ఇబ్బందులు ఎదురైనా అధిగమించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగమున ధైర్యంగా నిర్ణయాలు చేస్తారు. ఆదాయం బాగుంటుంది. ఇక తర్వాతి రాశి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారు ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చడం మంచిది కాదు. మీ ఆలోచనలు కుటుంబ సభ్యులకు నచ్చే విధంగా ఉండవు. చేపట్టిన పనులు మధ్యలో నిలిపివేస్తారు. ఆర్థిక పరంగా ఇబ్బందులు మరింత బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. ఇక తర్వాతి రాశి మకర రాశి. మకర రాశి వారు చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. దాయాదులతో భూ సంబంధిత వివాదాలు కొలిక్కి వస్తాయి. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. ఉద్యోగమున వివాదాలు పరిష్కరించబడతాయి. వృత్తి వ్యాపారాల్లో ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక తర్వాతి రాశి కుంభం. కుంభరాశి వారు చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. వృత్తి వ్యాపారాల్లో తగినంత ఆదాయం లభించదు. వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారమున భాగస్తులతో చిన్నపాటి వివాదాలతో తప్పవు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగమున అధికారులతో వివాదాలు కలిగే సూచనలు ఉన్నాయి. ఇక తర్వాతి రాశి మీనం.
మీనరాశి వారికి ఆరోగ్య ఉపశమనం లభిస్తుంది. కొన్ని వ్యవహారాల్లో ఇతరుల సహాయ సహకారాలు అందుతాయి. ధన ఆదాయం బాగుంటుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. సంతాన విద్యా విషయాల పట్ల సంతృప్తికరంగా సాగుతాయి.